టైం ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో టాపిక్స్ చూద్దాం. టీడీపీకి బిగ్ షాక్, ఒకరు జనసేనలోకి మరొకరు వైసీపీలోకి. నెక్స్ట్ టాపిక్, ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం, తుమ్మలపల్లి పేరు మాయమైనట్లేనా. నెక్స్ట్, జిందాల్కు భూములు రహస్యం అదేనా, జగనన్నే మా భవిష్యత్తు, ఇంటింటికి వైసీపీ ప్రచారం, కాపులను కాంప్లికేట్ చేస్తున్నారా, జీవీఎల్ ప్రేమ వెనుక కథేంటి, కవితకు నోటీసులు అరెస్ట్ తప్పదా, నాగబాబు వర్సెస్ రోజా జబర్దస్త్ ట్వీట్ వార్, రోజా కోటాలో లోకేష్ కౌంటర్ పంచులు రెడీ. నెక్స్ట్ టాపిక్, కేసీఆర్ బీజేపీని తిట్టారు, కాంగ్రెస్ను పొగిడారు, హిండెన్బర్గ్కు సెబీ కౌంటర్, అదానిని గట్టెక్కిస్తుందా, ప్రభాకరన్ బతికే ఉన్నారా, త్వరలో బయటకు వస్తారా. ఈ అంశాలపై మనతో అనాలిసిస్ చేయడానికి మహాన్యూస్ ఎండి సీనియర్ జర్నలిస్ట్ మారెల వంశీకృష్ణ ఉన్నారు. ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సౌమ్య, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి సార్. తాజాగా టీడీపీకి అయితే బిగ్ షాప్ తగిలినట్టుగా, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఒకరేమో జనసేనలోకి ఇంకొకరేమో వైసీపీలోకి ఎంటర్ అవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? వార్తలు వినిపించి కళ్ళకు కనిపిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి అంటే వైసీపీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి అది సానుకూలంగా మారుతుంది అనుకున్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు క్రియాశీలకమైనటువంటి నేతలు, అందుట్లో ఒకరు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే జయమంగళం, వారితో పాటు దర్శి శాసనసభ్యులుగా దర్శి ఇన్ఛార్జిగా పనిచేసి ఇటీవల కాలంలో రిజైన్ చేసినటువంటి పమిడి రమేష్. పమిడి రమేష్ ఏమన్నా జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరారు. జయమంగళం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తే కనుక చేరతాను అని చెప్పాను అని చెప్తున్నారు. అట్లాగే తన కార్యకర్తలతో తన నాయకులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటాను అన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్ణయాలు తీసుకోవటం లేదు, మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పొస్తారు అంతే. వారికి ఎన్ని ఏంటంటే మధ్యలో ఉండేటువంటి స్వీట్ కబుర్లు అన్నమాట. రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి కబుర్లు కొన్ని ఉంటే అలా మాట్లాడుతుంటారు. ఆయన దగ్గరికి పోయిందే తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వెళ్ళారా? చెప్పకుండా వెళ్ళారు కదా. చెప్పి వెళితే సరే ఇట్లా వెళ్తున్నాను సమస్యల గురించి అడగటానికి అని అంటే ఓకే, సంతోషం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, లేదా నెదురుమరి జనార్దన్ రెడ్డి గారు, లేకపోతే రోసయ్య గారు, ఇంకెవరన్నా కానివ్వండి, అప్పుడు ఉండేటువంటి విధానం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళు. కానీ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు అపోజిషన్ ఎమ్మెల్యే అని అంటే వాళ్ళు రాకూడదు. అపోజిషన్ లీడర్స్ అనేది అసలు కలవకూడదు, పెళ్ళిళ్ళకే పిలవకూడదు. అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన ఊరికి వెళ్ళి ఏదో సరదాగా కబుర్లు చెప్పడానికి కుదరదు. వారు మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతామని చెప్పారు. దీనికి సంబంధించి వారు చెప్పిందంటే సమస్యల పరిష్కారం కోసమని ఒక కామెంట్ వదిలారు. నెంబర్ 1. నెంబర్ 2, పమిడి రమేష్ దర్శి ఇన్ఛార్జిగా వ్యవహరించాడు. రాష్ట్రంలో గెలిచినటువంటి 2 మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ, ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి, 2 దర్శిలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు పమిడి రమేష్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే టీడీపీ అక్కడ మున్సిపాలిటీలు గెలిచింది. మరి ఇప్పుడు తర్వాత అనేక అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల దృష్ట్యా ఆయన ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతా అన్నారు. ఆ కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఇన్ఛార్జి నియమించలేదు. పమిడి రమేష్ తోటి మాట్లాడి మళ్ళీ అతని బాధ్యతలు అప్పగించలేదు. దాంతో అతను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. అని అనుకోకుండా ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరటానికి గల రాజకీయ కోణం ఒకటి ఉంది పమిడి రమేష్. అదేంటి అంటే గతంలో దర్శి నియోజకవర్గంలో జనసేనకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా అక్కడ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ వచ్చింది, 2nd ప్లేస్లోకి వచ్చారు. అటువంటి నేపథ్యంలో అటువంటి తరుణంలో అక్కడ జనసేనకి సీట్ ఇస్తే టీడీపీ జనసేన కాంబినేషన్లో గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ కోణంలో చూసినప్పుడు, సామాజిక సమీకరణాల కోణంలో చూసినప్పుడు ఆ ఈక్వేషన్స్ పనిచేస్తాయి అనేటువంటి నేపథ్యంలో పమిడి రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి తనకి టికెట్ కన్ఫర్మ్ కాలేదు, టికెట్ ఇస్తారో లేదో తెలియదు, ఇన్ఛార్జిగా రిజైన్ చేస్తే ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు, 10 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా కానీ కనీసం గుర్తింపు దొరకట్లేదు అనేటువంటి భావనతో, ఆలోచనతో ఆయన
ఇప్పుడు జనసేనలో కండవా కప్పించుకునేటువంటి స్థితికి వెళ్ళారు. ఆ రకంగా ఈరోజు మంత్రాలు జరిగింది. కాకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఇప్పుడున్న ఈక్వేషన్ ఆ రకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని 2-3 గంటలు మాట్లాడుకున్నారు. కాబట్టి ఇది జరిగిపోతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇప్పుడు వీరు ఈ రకంగా అటువైపుకి వెళ్ళారు. అంటే ఎవరు రాజకీయ వ్యూహాన్ని వాళ్ళు అమలు చేస్తారు, ఎవరికి వాళ్ళు చట్టసభల్లో ఉండడం కోసం అధ్యక్ష అని అనడం కోసం ఎవరికి వాళ్ళు తమ తమ వ్యూహాలను అమలు చేసి వెళ్తూ ఉంటారు. అందులో ఇదొక రీజన్. కాకపోతే తెలుగుదేశం పార్టీకి షాక్ అని ఎందుకు అంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకత, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత టీడీపీకి వస్తుందనుకున్న నేపథ్యంలో ఒకరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జయమంగళం, 2 ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్ రమేష్, ఇద్దరు కూడా మారటం అన్నది కొంత అది షాక్గానే భావించాలి. రాజకీయ వ్యూహాల్లో అధికారం వస్తుంది అనుకున్నప్పుడు అటువైపు ఎవరు కూడా అటు నుంచి పక్కకి వెళ్ళరు. అటు నుంచి వెళ్తున్నారంటే డౌట్స్, కన్ఫ్యూజన్స్, అనేకమైనటువంటి ఈక్వేషన్స్ సెట్ కానప్పుడు మాత్రమే అట్లా వెళ్తారు. ఇది కనుక ఒకరిద్దరు కనుక ఇట్లా కానీ చేంజ్ అయితే అది తెలుగుదేశానికి చాలా బిగ్ షాక్ అవుతుంది. ఇలాగ గనక మరొక 2 లీడర్లు గనక ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎవరైనా కానీ అలా జంపు జలానీలు ఉన్నారు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా షాక్ అవుతుంది. కాదు తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, చాలామంది నేతలు ఇటు వైసీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి రావటానికి అటువంటి చర్చలు, అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇటు నుంచి ఒకరిని తీసుకుంటే అటు నుంచి ఇంకొక 2 తీసుకుంటారు, ఇటు నుంచి ఒకరు వెళ్తే అటు నుంచి ఇంకొకరు వస్తారు అన్నమాట. ఇటువంటి ఈక్వేషన్స్ చాలా బలంగా జరుగుతున్నాయి. సరే, ఆ రాజకీయ సమీకరణాలు ఇవన్నీ వేరు. కానీ ఒక ప్లస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక మైనస్ అవటం అంటే అది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక లీడర్ పోతే ఆ లీడర్ వలన మనకు జరిగే నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని చూసో, ఎన్టీ రామారావు గారిని చూసో, లేదా లోకేష్ గారిని చూసో, సైకిల్ గుర్తును చూసో, వాళ్ళ పార్టీ జెండాను చూసి వేసేటువంటి ఓట్ బ్యాంక్ ఉండేది. కానీ అక్కడి నుంచి మారిన తర్వాత ఒక నాయకుడికి కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది 3000 ఉంటుందా, 1000 ఉంటుందా, 500 ఉంటుందా, 5000 ఉంటుందా, 10,000 ఉంటుందా? అటువంటి ఒక నాయకుడు మారినప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది. అటువంటిది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది అనేది ఆలోచించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. మరి అటువంటి ఆలోచన చేస్తారా, లేదు అంత అద్భుతంగా అమోఘంగా ఉందని భావిస్తారని అది వాళ్ళ ఇష్టం. సరే, ఏదన్నా కానీ ఒక 2 లీడర్స్ జంప్ అనేది మాత్రం ఖచ్చితంగా అదొక డ్రాబ్యాకే. దీనిపైన మురళి ఉన్నారా? మురళి, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. జయమంగళం గారు చెప్తున్నట్లున్నారు కదా, నేను సమస్యల మీద మాట్లాడాను,